ప్రతి సంవత్సరం జూలై 23 తేదీన మనం భారతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో మనం ఈ దినాన్ని మన రేడియో ప్రసారాలు ఏ విధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ సో ప్రతి ఒక్కరికి చేరువలో అందుబాటులో ఉన్న చౌకైన ఆరు వ్యాప్తి చెందిన ఒక మాధ్యమం. ఈ మాధ్యమం నుంచి చాలా ప్రజలకు సమాచారం, తర్వాత వార్తలు అందించడం జరిగింది. దీని ప్రారంభం ఎలా జరిగింది, వాటి గురించి ఒకసారి మనం ప్రస్తావించుకుంటే ఇది 1896-97 ప్రాంతంలో మార్కోని దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏమంటే ఈ ట్రాన్స్మిషన్ కావచ్చు, రేడియో వేవ్స్ మీద దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. దాని తర్వాత రీసెర్చ్ తర్వాత 1901 సంవత్సరంలో ఆ తరంగాలను రేడియో తరంగాలను స్టార్ట్ చేయడం, దాని ద్వారా ఆ తరంగాలని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ట్రాన్స్మిట్ చేయడంతో ఒక కొత్తదనాన్ని, కొత్త పరికరాన్ని ద్వారా మనము ఈ ప్రసారాల ద్వారా మన ధ్వనిని వినగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ని తీసుకురాగలిగాడు. అలాగనే ఇంగ్లీష్ ఛానల్లో 1901లో తన వేవ్స్ని, తన యొక్క తరంగాలను పంపించి ఇది మనం సక్సెస్ఫుల్గా చేయగలమని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగారు. అలాగనే దీన్ని గుర్తిస్తూ ఆయనకి 1909లో నోబెల్ బహుమతితో మనం సత్కరించడం జరిగింది. అలాగా రేడియో యొక్క ప్రస్తావన ప్రారంభమైంది. దాని తర్వాత మన ఇండియాలో 1921, దాని తర్వాత 23లో మొదటిగా స్టార్ట్ అయినప్పటికీ 1927 నుంచి ప్రసారాలు ముంబై, కలకత్తా వేదిక మీదుగా ప్రసారం జరిగింది. 1927లో ముంబై నుంచి ప్రసారమైన రేడియో ప్రసారాలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ కింద స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా రూపాంతరం చెందింది. తర్వాత 1936లో దీనికి ఆల్ ఇండియా రేడియోగా నామకరణం చేయడం ఉంది. అలాగనే 1956లో దీన్ని ఆకాశవాణి అనే కొత్తగా పేరును ఇవ్వడం జరిగింది. ఈ ఆకాశవాణి పేరు ఎలా వచ్చింది? కలకత్తాలో రేడియో ప్రసారం ప్రారంభించే సమయంలో రవీంద్రనాథ్ ఠాకూర్ తన కవిత్వంలో ఆకాశవాణి అనే పదాన్ని ఉపయోగించడంతో అది చాలా మందికి నచ్చడము, దాని తర్వాత ఆ యొక్క పదాన్ని ఉపయోగించి దాన్ని ఇప్పుడు ఆకాశవాణిగా మనం దానికి పేరు రూపాంతరం రావడం, తర్వాత పేరు పాపులర్ కావడం జరిగింది. ఇలా మన రేడియో ప్రసారాల్లో విభిన్నమైన ప్రోగ్రాములు, విభిన్నమైన కార్యక్రమాలు రైతులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, వార్తల రూపంలో కావచ్చు అందించడంలో చాలా సక్సెస్ఫుల్గా ఇది పేరుగాంచింది. తర్వాత ఈ యొక్క మాధ్యమం చౌకమైనది, ఆ తర్వాత విరివిగా అందుబాటులో ఉన్నది. ఈ సమాచారాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మనం పంపించడానికి దోహదం చేసి, దాంట్లో భాగంగా ఫస్ట్ టైం మహాత్మా గాంధీ ఈ మాధ్యమాన్ని 1947 ప్రాంతంలో ఫస్ట్ టైం తన ప్రసంగం మొదలుపెట్టినప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ని కావచ్చు, దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం జరిగింది. దీని ద్వారా మనం చాలా వరకు రీచ్ కాగలం అనేసి ఒక అండర్స్టాండింగ్కి రాగలిగారనమాట. దాని తర్వాత ఈ మాధ్యమం 1971లో మనం పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా ఈ యొక్క మాధ్యమాన్ని ఉపయోగించి మన సోల్జర్స్లో కావచ్చు, మన సైనికుల్లో కావచ్చు ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వగలిగాం. జనాల్లో ఒక చైతన్యం కావచ్చు, మన దేశభక్తికి సంబంధించిన అంశాలను గట్టిగా ఈ మాధ్యమం ద్వారా మనం దేశ మొత్తంగా మనం వ్యాప్తి చేయడానికి